ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జూలై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జూలై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాము. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢం మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. జూలై మంత్ కర్కాటక రాశి వారిలో రాశి ఫలాలు చూసుకుంటే ఫలితాలు, వీళ్ళకి ఒక ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో బాగుందని గమనించుకోవాలి. కొన్ని చోట్ల చాలా చక్కగా బాగుంది, కొన్ని చోట్ల చాలా ఛాలెంజింగ్గా కూడా ఉందని గమనించుకోవచ్చు. ఓవరాల్గా ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు ఆటోమేటిక్గా చక్కగా ఉన్నాయని గమనించుకోవచ్చు. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే హీ, హూ, హో, డాడీ, డూ, డే, డో అన్న లెటర్స్ ఈ రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న సంస్కృతం మాటల్లో టోటల్ మంత్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అందులో భాగంగా వీళ్ళకి స్థాననాశనం, భూలాభం, పరాభవం, విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే వీళ్ళకి స్థాననాశనం, ఉన్న పొజిషన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఏం చెప్తాను, ఉద్యోగం, ఓకే, కెరియర్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని గమనించుకోవాలి. అయితే భూలాభం, రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉంటారో, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటారో, లేదంటే అగ్రికల్చరల్ ఎవరైనా సరే భూమికి సంబంధించిన లావాదేవీల్లో చాలా అనుకూలంగా ఉంటుందని గమనించుకోవచ్చు. అయితే విత్త సిద్ధిం, ధన ప్రవాహం కూడా అనుకున్న విధంగా చక్కగా మీకు అవసరాలకు తగిన విధంగా అందే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పరాభవం, అవమానాలు చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని కావాలని అవమానం చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో ముఖ్య విషయం ఏంటంటే, జాబులో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనం ఒక్కొక్క గ్రహం ఏ విధంగా ఉంది, సూర్యుడు వల్ల స్థాననాశనం అయ్యే అవకాశం ఉందని చెప్పుకున్నాం. 11వ స్థానం అంటే జన్మరాశిలోని వీళ్ళకి సూర్యుడి యొక్క సంచారం జరగటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే సూర్యుడు జన్మరాశిలో ఉంటారో
మనకి ఒక రీసెంట్గా సైంటిఫిక్ స్టడీ రిపోర్ట్ కూడా వచ్చింది దీని గురించి. ఎక్కువగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. చెస్ట్ పట్టుకున్నట్లు ఉండటం, డీహైడ్రేషన్ అవ్వటం, రెండోది గ్యాస్ట్రైటిస్ విపరీతంగా రావటం, తద్వారా చెస్ట్ పట్టుకున్నట్లు ఉండటం, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా స్టెంట్స్ కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కార్డియా లాంటి ఎక్సర్సైజులు చేయటం, తర్వాత ఫుడ్ జ్యూసెస్ కానివ్వండి, ఇలా సాత్వికమైన ఫుడ్ తీసుకోవటం, వాకింగ్ చేయటం, ఎండకు బయటకు తిరగకుండా ఉండటం, ఈ ఫుడ్ విషయం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలంటే, మనకి ప్రాచీన శాస్త్రాల్లో, జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సంస్కృతంలో రాశారు. అది దేహార్తి సత్వం సతతం కాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అంటారు. అంటే ఎప్పుడైతే జన్మరాశిలో సూర్యుడు ఉంటారో దేహార్తి, శారీరకంగా బాధ ఉంటుంది, సత్వం సంతాప అంటే చాలా టైర్డ్గా ఉంటారు, కాలాతిక్రమణ భోజనం సరిగ్గా భోజనం చేయరు, బంధుమిత్రులతో గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అందుకని ఇందాక చెప్పుకునే విధంగా వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యకు కూడా హెల్త్ విషయంలో కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సూర్యుడు ఇప్పటిదాకా మనకి అంతంత మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు, కానీ కుజుడు మాత్రం మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం వల్ల కుజుడు యొక్క బెస్ట్ పొజిషన్ అని మనకు చెప్తూ ఉంటారు. కుజుడు 11వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది? అన్ని విధాలా బాగుంటుంది, మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం, అర్ధలాభం చ సంతోషం, వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం, ధైర్యం ఏకాదశి గతే కుజ అని చెప్తారు. అంటే 11వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారు వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం బాగుంటుంది, సంతోషం ఉంటారు. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా ప్రయత్నం చేస్తే అంత అనుకూలంగా ఉంటుందని మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ధనం వస్తుంది, ఉన్న ధనం పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే కుజుడు చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అగైన్ 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఉద్యోగంలో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంటిలో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే అగైన్ శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు సూర్యుడు అంత అనుకూలంగా లేకపోయినా, బుధుడు అంత అనుకూలంగా లేకపోయినా, కుజుడు శుక్రుడు చక్కగా బాగా కలిసి అనుకూలంగా ఉన్నారు ఈ జాతకస్తులకి అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది? మనకి సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో వివరించడం జరిగింది మహర్షులు. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శ్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానికే భృగునందనే అని చెప్తారు. అంటే 2వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో ఏం జరుగుతూ ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు, స్త్రీలతో చక్కగా కలిసి ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు. ఇన్ కేస్ స్త్రీలైతే జెంట్స్తో చక్కగా ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు, శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది, వస్త్ర లాభం, చక్కగా షాపింగ్ చేసి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారు, టయానికి ఫుడ్ తిని మంచి ఫుడ్ తినే అవకాశం కూడా వీళ్ళకి రాసి వాళ్ళకు ఉందని తెలుసుకోవాలి. ఇవి అంతా మనకి 4 గ్రహాల వల్ల ఈ మనకి జులై మంత్ ఎలా ఉందో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అయితే ఇంకొక విషయం గమనించుకోవాలి, ఇందులో ఉన్న నక్షత్రాలు చూసి నక్షత్రాల వారికి కూడా మనకి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అన్ని నక్షత్రాలతో కంపేర్ చేస్తే చాలా బాగుందని తెలుసుకోవచ్చు. వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అంతా చక్కగా ఉంది. అయితే అనుకున్న విషయం ఒక విషయంలో మధ్యలో గ్యాప్ రావడంతో ఆగిపోయేసి మృత్యు భయం, అయ్యో మనం అనుకున్న పని జరగలేదే, తద్వారా అసలు మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి చేయగలుగుతామా లేదా, ఫ్యూచర్లో ఉంటామా లేదా అని ఒక భయపడే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పుష్మి నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, వీళ్ళకు కూడాను అనుకున్న పని కాకుండా తద్వారా మృత్యు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది, వీళ్ళకి లాభం ఉంది, క్షేమంగా ఉంది, సౌఖ్యంగా ఉంది, మృష్టాన్న భోజనం ఉంది. అన్ని 3 నక్షత్రాలతో కంపేర్ చేస్తే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బాగుంది. అయితే వీళ్ళకి మృత్యు భయం అని చెప్తారు. అంటే ఇక్కడ మృత్యు అంటే ఆగిపోవటం అని దాని మీనింగ్. అంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్ కానివ్వండి, లేదంటే పనుల్లో ఎక్కడో ఒక చోట బ్రేక్ వచ్చేస్తుంది, తద్వారా వీళ్ళు భయపడుతూ కూర్చుంటారు, అయ్యో ఏమవుతుంది ఫ్యూచర్లో, అసలు మళ్ళీ ముందుకు వెళ్తామా లేదా, ఏంటి పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుందా, ఎలా వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తూ భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో వీటితో పాటుగా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి లత్తా కానీ వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కాబట్టి
చక్కగా ఉంది. ఉన్న విషయంలో మాత్రం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా బాగుందని గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళు ఇండివిజువల్గా ఏదైనా పరిహారం చేయదలుచుకుంటే ఒక్కసారి వీళ్ళకి మహన్యాసంతో కూడిన ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా, లేదంటే మన్యుపాశుపత అభిషేకం చేయించుకున్నా చక్కగా ఉద్యోగంలో కూడా ఉన్నతంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవటంతో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ చదివితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ పరిహారాలు చేసుకొని ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిజువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిజువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years ±5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.